హే గాయస్, ఎలా ఉన్నారు? మీ అందరికీ తెలుసు, ఈరోజు అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుంది కదా. సో 500 years స్ట్రగుల్ అనమాట, చాలామంది కష్టం అనమాట అది. సో అందుకే ఈ వీడియో ఖచ్చితంగా మనం సెలబ్రేట్ చేసుకుందాం. సో మనం ఎలాగో అయోధ్యకి వెళ్ళలేం, లైక్ అంత లాంగ్ వెళ్ళలేం కాబట్టి ఇంట్లో నుండి మనం పూజ చేసుకొని హ్యాపీగా మనసులో దేవుని తలుచుకుందాం అనమాట. అండ్ ఈరోజు మనం మన డేని పూజతో స్టార్ట్ చేద్దాం. మార్నింగ్ పూజ చేసుకొని అండ్ మధ్యాహ్నం కూడా లైవ్ ఉంది కదా, హ్యాపీగా మనం లైవ్గా చూడొచ్చు అనమాట శ్రీరాముడి పట్టాభిషేకం. సో హ్యాపీ అనమాట దానికి మనం. అండ్ ఈవినింగ్ కూడా మనం దీపాలు పెట్టుకుందాం. లైక్ ఎలా అంటే ఒకప్పుడు శ్రీరాముడు సీతాదేవితో అయోధ్యకి తిరిగి వచ్చినప్పుడు అక్కడ ఉన్న ప్రజలు దీపాలు పెట్టి సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. సో మనం ఏంటంటే ఈ సక్సెస్ని మనం దీపాలతోనే సెలబ్రేట్ చేసుకుందాం. సో అదంతా మీకు ఈ వ్లాగ్లో నేను చూపించేస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ మేము డేని పూజతో స్టార్ట్ చేసాం. పూజలో చాలా విధానాలు ఉంటాయి, బట్ మనకి ఈ ఇక్కడ మేము లైవ్ ఉంటుంది కదా, 12:15కి స్టార్ట్ చేసాం చూడడం. 12:29కి ఎలా ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. నేను జనరల్గా తనకి చెప్తున్నా, అప్పట్లో ఇలా ఫైట్ జరిగింది ఆ స్టోరీ అని డిస్కస్ చేస్తున్నాం ఇక్కడ. మొత్తానికి ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది అసలు. ఇప్పుడు టైం 7 అవుతుంది. మనం సెలబ్రేట్ చేసుకునే టైం అనమాట దీపాలతో.
ఇంటి ముందు ముగ్గేస్తుంది అనమాట. యాక్చువల్ మా దగ్గర ముగ్గు లేదు, సో పూలతో ముగ్గేస్తుంది అనమాట. చూద్దాం. సో దీపాలతో పాటు దివాళీ రోజు మా ఆఫీస్ వాళ్ళు వచ్చిన స్వీట్స్ వచ్చినాయి కదా, దాంట్లో ఇది పెట్టి కొంచెం సెట్ చేద్దాం బయట. సో మన ఇంట్లో ముగ్గు లేదు, అందుకే ఇలా పూలతో డెకరేట్ చేసుకున్నాం అనమాట. అట్లా నార్మల్, ఎంత ప్రో లెవెల్ రాలేదు. లైటింగ్స్. సో ఇప్పుడు దీపాలు తీసుకొచ్చి పెట్టుకుందాం మనం. ఈవినింగ్ మళ్ళీ నార్మల్గా పూజ చేసుకొని దీపం దేవుడి దగ్గర పెట్టి మిగతా దీపాలు బయట గడప దగ్గర పెడుతున్నాం. ఒకదాంతో ముట్టించేసి కింది ముట్టి. నేను అక్కడ పైన దీపాలు పెడదామని బాగుంటుందని అనుకున్నా, కానీ గాలి ఎక్కువగా ఉంది, సో ఇక్కడే గడప పక్కన పెట్టేస్తున్నా. సో మా ఇంట్లో ఈ డేని అలా సెలబ్రేట్ చేసుకున్నాం. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్. బాయ్ బాయ్.